హే గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ థర్స్డే సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నా విత్ మై హబ్బీ అండ్ మై బేబీ బాయ్. మా ఆయన వచ్చాడని చెప్పి అసలు చూడట్లేదంట వాళ్ళ వంక. మా వాచ్మెన్ వాళ్ళు అంటున్నారు, విన్నారు కదా. అంతే మరి, అలా ఉంటుంది. హస్బెండ్ వస్తే అలానే ఉంటుంది మరి. నేను అనుకున్నాను ఇక్కడ బస్ స్టాండ్లో టెంపుల్ కనుక్కున్నాను. తాత, చిన్న కొబ్బరికాయ సెట్ అయితే ఎంత? ఇది 30, ఇది 40. మీరు వీడియోలో అగ్రహారం సాయిబాబా టెంపుల్ పొందూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, చుట్టూ ఉన్న విలేజెస్ వాళ్ళందరికీ తెలుసు. సో చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువ ప్లేస్, పెద్ద పెద్ద విగ్రహాలు. నాకైతే చాలా నచ్చుతుంది. అప్పుడు బాబా శిష్యులు ఎన్ని రకాలుగా ఉంటారు, మనసు ప్రశాంతత నాకెప్పుడు ఉంటది. రాజు కావాలంట మనసు ప్రశాంతత. దానిని నెరవేర్చువారు ఉత్తములు. గురువు ఆజ్ఞాపించగానే ఆలోచించక ఆజ్ఞాపాలన చేయువారు మధ్యములు. మాటి మాటికి తప్పులు చేస్తూ గురువు చెప్పిన పని చెయ్యాలా వద్దా అని ఆమెకు మాట ఇస్తారు. ఈ వాగ్దానం బాబా ఎలా నిలబెట్టుకున్నారు అనేది ముందు ముందు మనసు ప్రశాంతత కోసం టెంపుల్కి అనుకోకండి. నేనైతే వీక్లీ వెళ్తుంటా, కుదిరినప్పుడు వెళ్ళను. అండ్ ప్లేస్ వచ్చేసి అగ్రహారం సాయిబాబా టెంపుల్. ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో చూడండి. దర్శించుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, ఎప్పుడు వెళ్ళకపోతే. థర్స్డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం. డే అంతా అలా అయిపోయింది. ఈవినింగ్ బోర్ కొడుతుంది అని చెప్తే డాడీ వచ్చారు. డాడీ రాజాం తీసుకెళ్ళు అని చెప్పి అడిగాం. ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము ఇంకా అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అయిపోతాం. రాజాం అయితే స్టార్ట్ అవుతున్నాం. జస్ట్ తినటానికి మాత్రమే, ఫుడ్ తినటానికి. అట్లా ఉంటుంది మా వాళ్ళతో. ఎక్కువ నేనే తీసుకెళ్ళమని అడుగుతా. ఎవడరా చెప్పరా, మాట్లాడండి. హాయ్ అనండి. అందరికీ టెన్షన్స్ ఉన్నట్టే నాకు కూడా కొన్ని టెన్షన్స్, కొన్ని బాధలు ఉంటాయి. బట్ అవన్నీ డోంట్ కేర్ అన్నట్టు పక్కన పడేసి తినటం తిరగటం మాత్రం అస్సలు ఆపను. ఫుల్ తింటా, ఫుల్ తిరుగుతా. అండ్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలానే ఉండాలి అని చెప్పి నవ్విస్తూనే ఉంటా. మీరు అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమం నవ్వుతారు. మా అమ్మ ఏదో థింక్ చేస్తుంది, నవ్విస్తా చూడండి, గట్టి నవ్వుతుంది. అలా ఉంటుంది. సో హ్యాపీగా చిల్ మూడ్లో ఉండాలి అని నేనైతే అలా డిసైడ్ అయ్యి ఇంకా అలానే నవ్విస్తా అందరినీ. అమ్మ పిజ్జా ఎలా ఉంది చెప్పు. బ్రెడ్ ముక్క అంటవా? చలి టేస్ట్ బాగుంది కదా. పిజ్జా అయితే చాలా బాగుంది టేస్ట్. అండ్ ఏంటంటే మనం చాలా దగ్గర తింటాం, కొన్ని దగ్గర మనకి నచ్చుతుంది కదా. ఇక్కడ నేను ఫస్ట్ టైం తింటున్నా, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా రాజాం వెళ్తే ఖచ్చితంగా రవి బేకరీలోకి వెళ్ళండి, పిజ్జా తినండి. అండ్ మేము వచ్చేసి 2 ప్లేట్స్ పిజ్జా, 2 ప్లేట్స్ నూడిల్స్ అండ్ 1 ప్లేట్ చికెన్ సంథింగ్ ఏదో చెప్పాను. అన్నీ ఆల్మోస్ట్ బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ చాలా తక్కువ, అమౌంట్ చాలా ఎక్కువ. టేస్ట్ కోసం వెళ్ళాలి. మా ఇద్దరు బుడ్డగాల్ని చూస్తున్నారు కదా, ఈ సోఫా నుండి ఆ సోఫాకి గెంతుతూనే ఉన్నారు. మా చిన్నోడు, అదే నా కొడుకు, వాడైతే ఇంకా రౌడీ. నేనే అనుకుంటే నాకంటే 100 times ఎక్కువ పుట్టేశాడు నాకు. అల్లరి చేస్తూనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా అస్సలు తగ్గడు. అది మ్యాటర్. ఇలా తింటూనే ఉన్నాం, వాళ్ళు అల్లరి చేస్తూనే అన్నారు. ఓకే,
ఏంటిది తినటం కూడా చూపించాలా? దీని ఓవర్ యాక్షన్ ఇది అనుకోకండి. అంటే వీడియో ఏం చేస్తే అదే చూపించాలి కదా! అక్కడ నాకు కాలుతుంది. కానీ వీడియో కోసం తింటున్నాను. తప్పదు కదా! వీడియో కావాలి. మండుతున్నట్టుంది అన్నట్టు కాలుతుందన్నమాట. అమ్మా నైసా? ఇవి తిను బాగున్నాయి. నా బుడ్డగాళ్ళిద్దరూ ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారో చూడండి. వాడి కోసమే ఇంకా ఫోన్ ముందు పెట్టేసా. వీడియో చూస్తూ తింటున్నాడు వాడు కూడా నాకులాగా. అసలు తింటూనే ఉన్నాడు ఆ నూడిల్స్ని. స్పైసీ లేకుండా, అస్సలు స్పైసీ లేకుండా చేయండి అని చెప్పా. అలానే చేశారు. బట్ అయినా చాలా టేస్టీ ఉన్నాయి. వాడు కూడా, మా పెద్దోడు కూడా వీడియో తీయట్లేదు కానీ సేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఫుడ్ని వీళ్ళిద్దరూ. ఎప్పటికప్పుడే ఇలానే బయటికి వెళ్తూ ఉంటాం మేము. వీడియోస్ ఇలానే ఎక్కువ వస్తుంటాయి చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కడుపు నిండిందా? డైటింగ్ అందుకే తినకూడదు అంటారా? మా అమ్మ అయితే ఆపు గౌరీ ఇంకా చాలు అంటుంది. నేనైతే ఎందుకమ్మా పల్లి బిల్లు బొక్క ఆగు తినేస్తాను, నేను ఇది కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పా. బాయ్ బాయ్ రాజా. నాన్న చెప్పు బాయ్ బాయ్ రాజామని. బాయ్ ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. లవ్ యూ గైస్ అను. లవ్ యూ